ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మంది జీవితంలో అన్నీ ఉన్నా కూడా నిరాశ వారిని వెంటాడుతూ ఉంది. ఒక మంచి ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా, డబ్బు, సంపద, పేరు, ప్రఖ్యాతులు అన్నీ ఉన్నా కూడా ఏదో ఒక వెలితి ఆ నిరాశ వారిని కృంగదీస్తూ ఉంది. అబ్రహాము జీవితంలో కూడా అదే మనం చూస్తాం. సమస్తము దేవుడు ఇచ్చాడు. అయితే అబ్రహాం ఒక రోజు దేవునితో అంటాడు, అయ్యా ఎన్ని నాకున్నా కూడా అవన్నీ నా ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరువే కదా, నాకు పిల్లలు లేరు కదయ్యా అని అబ్రహాము దేవునికి చెప్తే, దేవుడు అబ్రహాముని పిలుస్తాడు. అబ్రహామా, ఒకసారి నీ ఇంటి నుంచి బయటికి రా, ఒకసారి ఆకాశం వైపు చూడు, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ఒకసారి లెక్కించు అంటే, నేను లెక్కించలేను ప్రభువా అంటే దేవుడు అంటున్నాడు, అబ్రహామా నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె నేను చేస్తా, ఇసుక రేణుల వలె నేను చేస్తాను అని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అవును, మన జీవితంలో కూడా దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చడానికి సమర్థుడై ఉన్నాడు. కొంచెం ఆలస్యం అవుతుంది, కొన్నిసార్లు మనం ఏదైతే అడగమో అన్నీ వస్తూ ఉంటాయి, కానీ మనకి ఏదైతే కావాలో అది మనకి రాదు. అబ్రహాము జీవితంలో 100 ఏండ్ల వయసులో దేవుడు కుమారుడిని ఇచ్చి అబ్రహామును దేవుడు దీవించడం, ఆశీర్వదించడం మనం చూస్తున్నాం. అలాగే నీ జీవితంలో కూడా తగిన సమయంలో నా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. నిరాశపడద్దు, దుఃఖపడద్దు, కృంగిపోవద్దు.